శ్రీరామరెడ్డి తాగునీటి పథకం పంప్ హౌస్ వద్ద ఉద్రిక్త చోటు చేసుకుంది. గత నెలలో శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికుల వేతనాల కోసం పీఎఫ్ బకాయిలు చెల్లించాలని ఆందోళన చేశారు. తాగునీటి పథకం గుత్తేదారు కార్మికులపై వైసీపీ నాయకులు దౌర్జన్యం చేశారు. 2 నెలలు వేతనం చెల్లించి అధికార పార్టీ నాయకులు నచ్చచెప్పి సమ్మె చేశారు. అయితే సంబంధిత గుత్తేదారు మారిపోయాడని కొత్త గుత్తేదారు వచ్చి పాత బకాయిలకు సంబంధం లేదని చెప్పడంతో మళ్లీ సమ్మె బాట పట్టారు. నియోజకవర్గ వ్యాప్తంగా నీటి సరఫరా ఆగిపోతుందని పోలీసులను వెంటబెట్టుకుని వైసీపీ నాయకులు బలవంతంగా మోటార్ లాంచ్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కొత్త గుత్తేదారు మోటార్లు ఆన్ చేసి నీటి సరఫరా ప్రారంభించగా పంప్ హౌస్ నందుకు బైఠాయించి కార్మికులు నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. కళ్యాణదుర్గంలో ఈ నెలలోనే 2 సార్లు ఈరోజు శ్రీరామరెడ్డి కార్మికుల సమ్మె చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులంతా కూడా దౌర్జన్యంగా వచ్చి ఇక్కడ మోటార్లు ఆన్ చేసినారు. అయితే మేము ఎవరు కూడా అడ్డుపడిన పరిస్థితి లేదు. అయితే మేము అడ్డు కూడా పడం. మీరు ఆన్ చేసుకున్నారు, రేపు పొద్దున ఆ పైపులు కూడా ఎక్కడైనా లీక్ అయి పగిలిపోతే దానికి పూర్తి కూడా వైసీపీ నాయకులదే బాధ్యత వహించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఎందుకంటే ఈరోజు కార్మికులు వాళ్ళ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి అనేక సార్లు ఆందోళన చేసినప్పటికీ జిల్లా కలెక్టర్ గారు కూడా పోయిన వారంలో జిల్లా కలెక్టర్ కూడా అర్జీలు ఇచ్చింటే మేము వారం లోపల చెల్లించకపోతే మీరు సమ్మె చేసుకోండి అని చెప్పేసి ఈరోజు చేయడం వల్లనే ఈరోజు వైసీపీ నాయకులు ఈరోజు అధికారులు ఎవరు రావడంలే. ఈరోజు అధికారులకు అన్ని రకాలుగా తెలుసు. వాళ్ళకి అధికారులకు మా సమస్యలు చెప్పినాము, వాళ్ళకి నోటీసులు ఇచ్చినాము, వాళ్ళకి అర్జీలు ఇచ్చినాము, వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకున్నాం. కానీ ఈరోజు ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడ వచ్చిన పాపాన పోలేదు. కానీ ఈరోజు వైసీపీ నాయకులు మొత్తం అంతా కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి నాయకులంతా వచ్చి ఇక్కడ దౌర్జన్యంగా కార్మికులు భయభ్రాంతులకు గురి చేస్తూ పోలీసులు బలగంతో ఈరోజు వచ్చి వీళ్ళని ఇక్కడ మోటార్లు ఆన్ చేసినారు. అయితే మోటార్లకు ఎలాంటి ప్రాబ్లంలు వచ్చినా, పైపులు ఎక్కడైనా పగిలిపోయినా, ఎక్కడైనా ఎలాంటి ప్రమాదాలు జరిగినా, ఎక్కడైనా తోటల్లో పైపులు పగిలిపోయి పంట నష్టపరిహారం జరిగినా కూడా దానికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులదని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.